చాలా స్కెలిటల్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. స్కెలిటల్ సిస్టమ్ అనగానే బోన్సే కదా అనుకో. బిల్డింగ్ ఐరన్ స్ట్రక్చర్ ఎట్లనో మన బాడీకి బోన్ స్ట్రక్చర్ అట్లా. బోన్స్ బాడీని సపోర్ట్ చేస్తాయి, ఆర్గన్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. లైక్ బ్రెయిన్, హార్ట్, లంగ్స్ ఇక మూమెంట్ కి హెల్ప్ చేస్తాయి. మినరల్స్ ని స్టోర్ చేస్తాయి లైక్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. బ్లడ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఇంకా మోర్. అలా మనకి 206 బోన్స్ ఉంటాయి. స్కెలిటల్ సిస్టమ్ టూ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఏక్జువల్ అంటే సెంటర్ ఆఫ్ ద బాడీ అన్నమాట. ఇందులో ఒక 80 బోన్స్ ఉంటాయి. ఇంకోటి అపెండికులర్. అపెండికులర్ అంటే అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్. ఇందులో 126 బోన్స్ ఉంటాయి. ఏక్జియల్ స్కెలిటన్. ఏక్జియల్ స్కెలిటన్ మన సెంటర్ ఆఫ్ ద బాడీ. స్కల్. స్కల్ లో 22 బోన్స్ ఉంటాయి. క్రేనియం ఏమో 8, ఫేషియల్ బోన్స్ ఏమో 14. ఇయర్స్ బోన్స్. ఇయర్స్ లో 6 బోన్స్ ఉంటాయి. హయోయిడ్ బోన్ 1. వెర్టిబుల్ కాలమ్ 26 బోన్స్ ఉంటాయి. అందులో సర్వైకల్ 7, థొరాసిక్ 12, లంబార్ 5, సేక్రమ్ 1 అండ్ కోసిక్స్ 1. అదే మన టేల్ బోన్ 1. ఇక ముంగడికి వస్తే థొరాసిక్ కేజ్. థొరాసిక్ కేజ్ అంటే మన రిప్ కేజ్. అందులో 25 బోన్స్ ఉంటాయి. 24 ఏమో రిప్స్, 12 పేర్స్ రిప్స్, 1 స్టెర్నమ్. ఇక అపెండికులర్ స్కెలిటన్ అదే మన అప్పర్ అండ్ లోవర్ లిమ్స్. పిక్టోరియల్ గడిల్ ఇందులో 4 బోన్స్ ఉంటాయి. 2 క్లావికల్, 2 స్కాపులా. అప్పర్ లిమ్స్ ఇందులో 60 బోన్స్ ఉంటాయి. హ్యూమరస్ 2, రేడియస్ 2, అల్నా 2, కార్పల్ 16, మెటాకార్పల్స్ 10, ఫెలంజిస్ 28. ఇక లోవర్ లిమ్స్ పెల్విక్ గడిల్, హిప్ బోన్స్ 2, ఫేమర్ 2, పటేలా 2, ఫిబియా 2, టార్సల్స్ 14, మెటాటార్సల్స్ 10, ఫెలంజిస్ 28. రేడియస్ అండ్ అల్నా ఎక్కడ ఉంటాయో చాలా మందికి తెలియదు. రేడియస్ అండ్ అల్నా గురించి మాట్లాడుకుందాం. వెన్ వి స్టాండ్ ఇన్ అనటామికల్ పొజిషన్ ఫేసింగ్ పామ్స్ అవుట్, ఒక స్ట్రెయిట్ ఇమేజ్ లైన్ అంబిలికస్ నుండి రైట్ అండ్ లెఫ్ట్ కట్ చేస్తే ఏవైతే స్ట్రక్చర్స్ క్లోజ్ టు మిడ్ లైన్ ఉంటాయో అవి మీడియల్ స్ట్రక్చర్స్ అండ్ విచ్ ఆర్ అవే ఫ్రమ్ మిడ్ లైన్ ఆర్ లాటరల్ స్ట్రక్చర్స్. సో అల్నా మన లిటిల్ ఫింగర్ పైన ఉంటుంది అండ్ రేడియస్ థంబ్ పైన ఉంటుంది. ఎప్పుడైతే మనం పామ్ రివర్స్ చేస్తామో అప్పుడు అల్నా అండ్ రేడియస్ రివర్స్ అయిపోతుంది.